ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కొంతమేర పుంజుకుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 స్థానాలు సాధించగా 2019 ఎన్నికల్లో 52 సీట్లు సాధించింది. 2024లో మాత్రం అనూహ్యంగా 99 స్థానాల్లో గెలుపొందింది. ఆ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పుంజుకుంటుంది అన్న నమ్మకం కలిగింది. రాజ్యాంగం, రిజర్వేషన్లు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలపై లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో కాంగ్రెస్ కొంతమేర విజయం సాధించినట్లు విశ్లేషకులు భావించారు. అయితే లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన హస్తం పార్టీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వరుసగా ఓటమి పాలవుతూ వస్తోంది. కనీసం ప్రత్యర్థి పార్టీకి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. మరి దీంతో 4 సార్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కనీసం ఖాతా కూడా తెరవడం లేదు. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ప్రస్తుతం వచ్చిన ఫలితాల్లో హస్తం పార్టీ ఒక్క సీటు కూడా సాధించలేదు. లోక్సభ తర్వాత జరిగిన హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయ పాలైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 10 ఏళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో బరిలోకి దిగింది. హస్తం పార్టీ ఉత్సాహానికి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తోడు కావడంతో ఆ పార్టీ సంతోషంలో మునిగిపోయింది. అయితే ఫలితాల రోజు తొలుత హవా చూపిన హస్తం బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడంతో చతికిలబడింది. రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ఘోర పరాజయ పాలైంది. బీజేపీ, శివసేన, షిండే, అజిత్ పవార్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కలిసి మహాయుతి కూటమిగా బరిలోకి దిగి ఘన విజయం సాధించాయి. ఇక జార్ఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్, జేఎంఎం కూటమిగా పోటీ చేశాయి. ఇక్కడ మాత్రం విజయం సాధించింది. ఇప్పుడు ఢిల్లీలో కనీసం ఖాతా కూడా తెరవకపోవడం గమనార్హం. ఇక దీంతో లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టడానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ కాదని, ఆ పార్టీ మిత్రపక్షాల వల్లే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది అన్న అభిప్రాయాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి.